హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈరోజైతే నేను తోటకూర అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనగానే ఫస్ట్ వచ్చేది మనకు ఆకుకూరలే. ఎస్పెషల్లీ మనకి చాలా ఫాస్ట్గా 20 డేస్లోనే హార్వెస్ట్ వచ్చేది అయితే తోటకూర. ఇదైతే చాలా హెల్తీగా చాలా బాగా పెరుగుతుంది. ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతూ ఉంటాయి, కొంచెం ఎండ, కొంచెం చలి, అంతా మిక్స్డ్ వెదర్ ఉంటుంది కాబట్టి వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి అండ్ పురుగులు కూడా ఎక్కువ వస్తాయి. బట్ లేడీ బగ్ అని ఒకటి ఉంటుంది, ఎల్లో కలర్లో డాట్స్గా మనకి హనీ బీ అంత సైజులో ఉంటుంది. అదొక్కటే వచ్చే చిన్న చిన్న ప్లాంట్స్ని తినేస్తుంది, అది తప్ప ఇంకా ఏమైతే రావట్లేదు. ఇయర్ అయితే తోటకూర బాగా వచ్చింది. ఇది నేనైతే సెకండ్ హార్వెస్ట్, ఆల్రెడీ హార్వెస్ట్ చేసుకున్నాను లాస్ట్ టైము. ఎవరైనా చూడకపోతే షార్ట్స్లో అయితే ఉంది, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇదిగోండి, ఇవన్నీ కూడా ప్రీవియస్ హార్వెస్ట్ చేసుకున్న ప్లాంట్స్వే, కాకపోతే చాలా ఫాస్ట్గా అయితే మళ్ళీ గ్రో అవుతున్నాయి కంటిన్యూస్ వర్షాలు పడుతూ ఉండడం వల్ల. ఇవన్నీ వాలంటీర్ ప్లాంట్సే, ఒకటి కూడా నేనైతే సీడ్స్ అయితే ఏం వేసి పెంచట్లేదు. ఒక్కసారి మనం వేసుకుంటే కనుక సెకండ్ టైం నుంచి మనకు ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి. మనం వేసిన దానికన్నా వాలంటీర్ ప్లాంట్స్ అయితే చాలా బాగా అయితే గ్రో అవుతాయి. వాలంటీర్గా వస్తే కనుక అయితే మీరు ఎప్పుడు పీకేయద్దు. ఫైనల్గా హార్వెస్ట్ చేసేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. కంటిన్యూస్ హార్వెస్ట్ అంతా చూపించట్లేదు, బికాజ్ అక్కడ కొన్ని మొక్కలు ఉంటాయి కదా, అందుకని. గ్రీన్స్ చాలా హెల్దీ, మీరైతే మీ ఫుడ్లో డైట్లో అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ యూఎస్లో చాలా తక్కువ స్టోర్స్లో ఉంటుంది తోటకూర అండ్ ఇంత ఫ్రెష్గా కూడా ఉండదు. బట్ నాకైతే మిస్ అవుతున్న ఫీలింగ్ లేదు, గ్రో చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. Thank you for watching. See you soon.